హలో, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్. ఈరోజు కిచెన్లో శాండ్విచ్ చేస్తున్నాను. శాండ్విచ్ ఏంటంటే వెజిటేబుల్ శాండ్విచ్. గ్రీన్ పీస్ తీసుకున్నాను, తెలుసు కదా గ్రీన్ పీస్. ఈ గ్రీన్ పీస్ ఏంటంటే ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ఫ్రెష్ దొరకవు. మనకి మంచిగా ఫ్రెష్గా దొరకాలంటే వింటర్ టైంలోనే ఇవి నేను ఫ్రోజన్ తీసుకున్నాను అనమాట. సో ఈ ప్యాకెట్ ఇలా కట్ చేసుకున్నాను. మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేనైతే ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. ఫుల్ 1 కప్ ఉంటుంది. సో ఈ గ్రీన్ పీస్ కొంచెం తాగేసుకొని ఒక్క స్టీమ్లో కొంచెం స్టీమ్ ఇచ్చి కుక్ చేసుకున్నాము. నేనైతే ఒక హాఫ్ కప్ వాటర్ వేసి కుక్ చేస్తున్నాను. ఈ స్టీమర్ ఉంటే స్టీమర్లో పెట్టేసుకొని బాయిల్ చేసుకోవచ్చు. సో బెస్ట్ ఆప్షన్ అయితే స్టీమ్ చేసుకోవడమే. రైట్లో నేనైతే స్టీమ్ బాయిల్ చేస్తున్నాను. ఎక్కువ బాయిల్ అవ్వట్లేదు, ఒక్కసారి అలా వాటర్ ఒక్కసారి అలా బాయిల్ అవుతే చాలు. చూసారు కదా, నేను గ్రీన్ పీస్లో లైట్గా ఒక వాటర్ వేసేసి ఇలా కుక్ చేసుకున్నాను అనమాట. ఇది వాటర్ అంతా ఇట్లా అబ్జర్వ్ అయిపోవాలి. మనం వాటిని డ్రైన్ చేసి పడేయాల్సిన అవసరం లేదు. తక్కువ వాటర్ వేసుకున్నా అంటే ఇందులోనే మొత్తము సెట్ అయిపోతుంది. అసలు మనం ఇప్పుడు యాడ్ చేద్దాము. ఇది బట్టర్ అనమాట. నేనైతే వెజిటేబుల్ స్ప్రెడ్ యూజ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇట్స్ నాట్ బట్టర్ అంటారు. ఇది కావాలంటే ఫ్రెష్గా బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మనకి ఎంత కావాలో అంత తీసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాము. ఇందులోనే ఇట్లా ఫ్రై లాగా వేసేసుకోవచ్చు. బటర్ వేసేసాను. ఇప్పుడు ఇందులో మనకి కొన్ని మసాలా అనమాట. కావాల్సినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పరు, లిటిల్ బిట్ పించ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఈ చిల్లీ పౌడర్ వద్దనుకుంటే ఇక్కడ గ్రీన్ చట్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదా గ్రీన్ చిల్లీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మంచిగా ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట. హాఫ్ బాయిల్ చేసేసుకున్నాను పీసు. ఈ మన సాల్ట్ అది కూడా మంచిగా మెల్ట్ అయ్యేలాగా చేసేసి దీన్ని ఒక బౌల్లోకి మార్చేస్తాను. గ్రీన్ పీస్ బౌల్లోకి వేసుకున్నాను కదా, వీటిని ఒక్కసారి మ్యాషర్ తోటి మ్యాష్ చేసుకుంటాను. నేను ఇలా స్మాష్ చేసుకున్నాను. ఎక్కువ పేస్ట్ లాగా చేసుకోలేదు, జస్ట్ క్రష్ చేసుకున్నాను అంతే. కదా, ఇందులో కావాలంటే మనం ఏదైనా గ్రీన్ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీనికి బైండింగ్ కోసము నేను చీజ్ వాడుకుంటున్నాను. చూడండి, చీజు. మీరు ఇక్కడ పన్నీర్ కూడా వాడుకోవచ్చు. నేనైతే చీజ్ వేసుకుని చీజ్ నుంచి క్రష్ వేసుకున్నాను. ఇప్పుడు ఫ్రోజన్లో పెట్టున్నాను ఈ చీజ్ని. సో ఇది తొందరగా మెల్ట్ అయిపోతుంది, ఎందుకంటే గ్రీన్ పీస్ బాగా హాట్గా ఉన్నాయి కాబట్టి ఒకసారి ఇలా మెల్ట్ చేసేసుకున్నాను. లేదంటే హెల్తీగా ఈ చీజ్ కూడా మంచిది. ఇంకా హెల్తీ కావాలి అనిపిస్తే ఇక్కడ మనం పన్నీర్ వద్దనుకుంటే గ్రీక్ యోగర్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా వేసుకోవచ్చు. మనం శాండ్విచ్ అనుకున్నాం కాబట్టి నేను ఇట్లా ఒక బ్రెడ్ తీసుకున్నాను. ఈ బ్రెడ్కి మన ఈ చేసి పెట్టుకున్నాం కదా గ్రీన్ పీస్ మిక్చర్, ఇది ఫిల్లింగ్ పెట్టేస్తాను. మనకి ఇది కొంచెం బైండింగ్ అవ్వాలి కాబట్టి నేను మయోనీస్ వేసుకుంటున్నాను 1 స్పూను. మీకు కావాలంటే వేసుకోవచ్చు, మీరు స్కిప్ చేసేయచ్చు. ఇందులో చెప్పాక దీనికి యోగర్ట్ వేసుకోవచ్చు, లేదంటే బటర్ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. మంచిగా చూసారు కదా. ఇప్పుడు దీనిని మనము శాండ్విచ్కి పెట్టుకుందాము. ఫిల్లింగ్ ఎంత కావాలంటే అది పెట్టుకోవచ్చు, ఎక్కువే పెట్టాము. ఎందుకంటే మనకి
శాండ్విచ్ ఫుల్ అవ్వాలి కాబట్టి చూడండి, నేనైతే ఇప్పుడు చేసిన గ్రీన్ పీస్ అంతా 2 శాండ్విచెస్కే పెడతాను, అంతా ఫిల్లింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీనిని ఇంకొక బ్రెడ్ స్లైస్ తోటి కవర్ చేద్దాము. ఇలా ఒక ప్యాన్ తీసేసుకొని, నేనైతే చెప్పాను కదండి వెజిటేబుల్ స్ప్రెడ్ వాడుకుంటున్నాను, స్నట్ బటర్. సో చేసి పెట్టుకున్నాను బ్రెడ్ ఇక్కడ పెట్టేసి ఈ పైన కూడా కొంచెం అంతా స్ప్రెడ్ చేసేద్దాము. సో మనం బ్రెడ్ తిప్పినప్పుడు ఇటు కూడా మంచిగా టోస్ట్ అవుతుంది. సెకండ్ వన్ కూడా ఫిల్లింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మంచిగా టోస్ట్ అయింది చూసి మళ్ళీ తిప్పుతాము. ఒకసారి అలా ప్రెస్ చేస్తే మనం గ్రీన్ పీస్లో వేసినటువంటి చీజ్ ఉంది కదా, అది కూడా కొంచెం అంతా మెల్ట్ అవుతుంది. సో ఫ్రోజన్ చీజ్ వేసాను కాబట్టి చూసారు కదా, ఇంకా చాలా ఎక్కువగా టోస్ట్ చేసుకుంటే మరీ బర్నింగ్ అయిపోతుంది కదా. వేసేసి ఈ కట్ చేసి చూస్తాము ఎలా ఉందో. ఎంత బాగుంది కదా, గ్రీన్ పీస్ తోటి చీజ్ అండ్ గ్రీన్ పీస్ టోస్ట్. సెకండ్ వన్ కూడా కట్ చేశాను. చూసారు కదండి, గ్రీన్ పీస్ చీజ్ తోటి నేను శాండ్విచ్ చేసుకున్నాను. హెల్దీగా మంచి శాండ్విచ్, కిడ్స్కి మనకి లంచ్ బాక్సెస్కి బాగుంటాయి. స్కూల్కి ఓపెన్ చేశారు కదా కలర్ డేస్లో, లంచ్ బాక్స్కి బాగుంటాయి. లేదంటే స్నాక్స్కి, ఈవినింగ్ టీ శాండ్విచెస్ కూడా చాలా బాగుంటాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది రెసిపీ ఓల్డ్దే కానీ బాగుంటుంది టేస్ట్ అయితే. మనం బటర్ యూజ్ చేసుకోకుండా నట్ బటర్తో యూజ్ చేశాను. ఇంకా బటర్ యూజ్ చేసుకొని శాండ్విచ్ చేస్తే టోస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఫుల్గా చూడండి వీడియోని, నచ్చితే లైక్ చేయండి. చూడండి శాండ్విచ్ ఎలా ఉందో, యమ్మీ యమ్మీ కదా. Is it? Really good. You like it? Yeah.